ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం దేశం కోసం, ప్రభుత్వం కోసం, రాజుల కోసం ప్రార్థన చేయాలి. ఇది ఇంకో 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రాలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మన యొక్క బాధ్యత ఏమిటంటే విశ్వాసులుగా మనం ప్రార్థన చేయాలి. మంచి ప్రభుత్వం ఏర్పాటు కొరకై ప్రార్థన చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మనం అందరం దేవుని బిడ్డలు కేవలం మన కోసమే కాదు, మన కుటుంబాల కోసమే కాదు, మన సంఘం కోసమే కాదు, మనం మన దేశం కోసం, మన జాతి కోసం కూడా ప్రార్థించాలి. ఏలియా జాతి కోసం ప్రార్థన చేసినప్పుడు, ఆ దేశం అంతా కరువుతో అల్లాడుతున్నప్పుడు ఆయన కర్మేలు కొండ మీద ఉండి మరి 7 సార్లు మోకరించి ప్రార్థన చేసి ఆ దేశం మీద మరి సమృద్ధి అయిన వర్షాన్ని దేవుడు కురిపించాడు. కాబట్టి దేశానికి మేలు ఎలా జరుగుతుంది అంటే విశ్వాసుల ప్రార్థనే. భారతదేశం సస్యశ్యామలంగా క్షేమంగా ఉండాలంటే భారతీయులైన క్రైస్తవులైన వారు భారంతో ప్రార్థన చేస్తే మన దేశాన్ని దేవుడు దీవిస్తాడు, మన దేశాన్ని దుష్ట శక్తుల నుంచి విడిపిస్తాడు. అది మనం చదవబడిన వాక్య భాగంలో ఈ మాటలు ఉన్నాయి. కాబట్టి మొదటి వచనం ఏం చెప్తుందంటే, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా. కాబట్టి మన జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనే వర్డ్ ఇంగ్లీష్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనం ప్రార్థన చేయటం. ద ప్రయారిటీ ఆఫ్ ప్రేయర్ అంటారు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి. అంటే ఒక భక్తుడు అన్నాడు, మచ్ ప్రేయర్ నో ప్రేయర్ నో పవర్ అన్నాడు. ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత శక్తి, అంత బలం ఉంటుంది. ప్రార్థన చేయకపోతే బలం లేదు, ఆత్మీయంగా శక్తిహీనం అవుతాం. కాబట్టి ఎక్కువగా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రార్థన కోడికలకు చాలామంది రారు. ఇప్పుడు చూడండి, ఏదన్నా డిన్నర్స్ కంటే లేకపోతే స్పెషల్ మీటింగ్స్ అంటే ప్రజలు తండోపతండాలుగా వస్తారు. కానీ ప్రార్థనా కూడికలకు చాలా తక్కువ మంది వస్తారు. ప్రార్థనా కూడికలు చాలా బోర్డంగా ఫీల్ అవుతారు, చాలా బోర్ కొట్టేవిగా, విసిగి పుట్టించేవిగా ఉంటాయి. అయితే బైబిల్ చెప్పేది ఏమిటంటే చాలా ప్రాముఖ్యంగా సంఘానికి సంఘ ప్రార్థనే ప్రాముఖ్యమైంది. ఆదిమ సంఘంలో ఆ రోజుల్లో అంత గొప్ప పరిచర్య జరిగిందంటే మరి వాళ్ళు అపోస్తులు భారంగా ప్రార్థన చేశారు. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 4వ వచనం అది సీక్రెట్. వాళ్ళ పరిచర్య వృద్ధి పొందడానికి సీక్రెట్ ఏమిటంటే అపోస్తుల కార్యం 6:4లో ఉంది, మేము వాక్య పరిచర్య యందును ప్రార్థన చేయటం యందును ఎడతెగక ఎందుమని చెప్పి. చూసారా? కాబట్టి వాక్యం చెప్తున్నారు, అదేవిధంగా ప్రార్థన చేస్తుంది. సైమల్టేనియస్లీగా ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రేయర్ షుడ్ గో టుగెదర్. దెన్ ఓన్లీ అప్పుడు మాత్రమే మనం వృద్ధిలోకి వస్తాం. అర్థమైందండి? కాబట్టి సంఘం కేవలం వాక్యాన్ని ప్రకటించేది మాత్రమే కాకుండా ప్రార్థన చేసేదిగా ఉండాలి. ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలియకపోతే ప్రార్థన చేయరు. ఒకవేళ చేసినా ఏదో మరి రిప్యుటేషన్ వర్డ్స్ అంటారు కదా. నాటి పరిచయం చేసే ప్రార్థన ఏమిటంటే వాళ్ళు తరచుగా చెప్పిందే చెప్పటం అలా చేసేవాళ్ళు. అది కాదు ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటంటే మన హృదయాలు దేవుని సన్నిధిలో కుమరించుకోవటం. మన భారాలు అన్న గురించి రాయబడింది, ఆమె గురించి ప్రార్థన అంటే ఏమిటో ఆమె కూడా చెప్పాను. నా హృదయాన్ని కాదు నాదా, ఆ ఈలితో చెప్తుంది, నా హృదయాన్ని దేవుని సన్నిధిలో నేను కుమరిస్తున్నాను అని ఆమె చెప్తుంది. అది ప్రార్థన. కాబట్టి భారం కలిగి సంఘంలోని వ్యక్తులు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. సంఘం అత్యాసక్తిగా ప్రార్థన చేసినప్పుడు పేతురు, చెరసాల్లో ఉన్న పేతురు ఆయన విడుదల గావించబడ్డాడు. కాబట్టి సంఘానికి అపరిమితమైన శక్తి దేవుడిచ్చాడు. కాబట్టి సంఘమే కనుక చూడండి, చాలా డినామినేషన్ సంఘాలు మరి తాళాలు ఆదివారం తప్పితే మళ్ళీ ఆదివారం తెలవరు వారు. సంఘ ప్రార్థనలు వాళ్ళకు ఉండవు, మధ్య కోరికలు ఉండవు. దేవుడి దయాన్ని బట్టి మనకు అటువంటి కోరికలు ఉన్నాయి. కాబట్టి మనం ప్రార్థించాలి. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలిసి మనం అమితంగా ప్రార్థిస్తే దేవుడు మన కుటుంబాన్ని దీవిస్తాడు, మన సంఘాన్ని దీవిస్తాడు, మన దేశాన్ని దీవిస్తాడు, మన సమాజం క్షేమంగా ఉంటుంది. ఒకవేళ మనం ప్రార్థన చేయకపోతే అన్ని విధాలా నష్టపోతాం. మనం నష్టపోవడానికి కారణం ఏమిటి? మన జీవితంలో ఓడిపోవటానికి, వెళ్ళిపోవటానికి కారణం ఏమిటంటే ప్రార్థన చేయలేకపోవటమే. కాబట్టి మనం అందరం కూడా ఎక్కువగా తరచుగా మనం ఏం చేయాలంటే
ప్రార్థన చేయాలి. కాబట్టి రాయబడిన మాట, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకొని ఎక్కువగా మనం ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మొట్టమొదటి ఏమిటంటే, నీకు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలుసా? మనం ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలుసుకోకపోతే, దాని విలువ మనం గ్రహించకపోతే మనం ప్రార్థన చేయం. ఉదాహరణకి ఏదైనా ఒక వస్తువు విలువ తెలిస్తే దాన్ని బాగా ఉపయోగించుకుంటాం. దాని విలువ తెలియకపోతే దాన్ని మూలకు పడేస్తాం. అలాగే ప్రార్థన ఏమి చేస్తుందో, అది ఎలాంటి ఫలితాలను ఇస్తుందో మనం తెలుసుకోకపోతే ప్రార్థన చేయలేము. చాలామంది ఎందుకు ప్రార్థన చేయట్లేదు అంటే ప్రార్థన చేయటం వల్ల వచ్చే మేలేమిటో వాళ్ళు గ్రహించరు. ఏదో చేసినా మొక్కుమడిగా ఏదో 2-3 మాటలు చేస్తూ ఉంటారు. అలా కాకుండా భారంతో కొద్దిసేపు మనం సమయాన్ని గడిపితే, ప్రతిరోజు ఒక సమయాన్ని, ఒక స్థలాన్ని ఎంచుకొని నిర్దిష్టమైన స్థలంలో మనం కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకిచ్చిన ఒక శక్తివంతమైన టూల్ ఏమిటండి? ప్రార్థనే. చూడండి, ఈ ప్రార్థనకు సాటి అయినది మరొకటి లేదు. కాబట్టి మనం ఎన్ని కూడికలు తీసుకున్నా అది ప్రార్థనకు సాటి కాదు. ఎంత వాక్యం నేర్చుకున్నా ప్రార్థనకు సాటి కాదు. ఎంత బోధించినా ప్రార్థనకు సాటి కాదు. ప్రార్థనకు సబ్స్టిట్యూషన్ అనేది ఏది లేదు. వీటన్నిటికీ మించింది ప్రార్థన. కాబట్టి ప్రార్థన ప్రత్యేకమైంది. దేవుని బిడ్డలమైన మనం ప్రార్థించడం నేర్చుకోవాలి. మనం జీవితంలో వర్ధిల్లాలంటే, మన కుటుంబం బాగుపడాలంటే, మన సంఘం ఉజ్జీవపడాలంటే ప్రార్థన తప్ప మరొకటి లేదన్న సంగతి సంఘ సభ్యులందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మొదటి విషయం. ఇక రెండవది ఏమిటంటే, ప్రార్థనలో రకరకాల విధాలుగా ద వెరైటీ ఆఫ్ ప్రేయర్స్. చూడండి ఆ మాటలు, 2వ వచనం, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించున్నాను. ప్రార్థనలో 4 భాగాలు. మొత్తానికి 7 విషయాలు ఉన్నాయి ప్రార్థనలో. ప్రార్థన, యాచన, విన్నపాలు, తర్వాత కృతజ్ఞతాస్తుతులు, ఇట్లా 7 విషయాలు ఉన్నాయి. 7 విషయాల్లో 4 విషయాలు ఇక్కడ పౌలు రాశాడు. మొట్టమొదటి ఏమిటంటే విజ్ఞాపన. దీని ఏమంటారంటే సప్లికేషన్ ఇంగ్లీష్లో. విజ్ఞాపన అంటే ఏంటంటే, ఒక ప్రత్యేకమైన అవసరతను బట్టి దేవుని సన్నిధిలో ఎత్తుపడటం. ఏదైనా ఒక అవసరత, నీడు నీకుంది. ఆ నీడు ఉన్నప్పుడు దాని గురించి ప్రత్యేకంగా దేవునికి మొరపెట్టుకోవటం. ప్రభువా, ఈ అక్కర నేను కలిగి ఉన్నాను, నీవు తప్ప ఈ అక్కరకి ఎవరు తీర్చలేరు. ప్రత్యేకమైన ప్రార్థన. ఏదైనా ఒక దాన్ని దేవుని సన్నిధిలో నీకు భారంగా ఉంది, దానికోసం నువ్వు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో దాన్ని ఎత్తుపట్టాలి, భారంగా ప్రార్థన చేయాలి. అర్థమైందండి? అది మరి విజ్ఞాపన. అంటే విజ్ఞాపనకు రెండవ అర్థం ఏంటంటే, మనం ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. అలనాడు ఎవరు లోతు కొరకై అబ్రహాము విజ్ఞాపన ప్రార్థన చేశాడు, మీకు తెలుసు కదా. ఇజ్రాయేల్ రక్షణ కొరకై పౌలు విజ్ఞాపన ప్రార్థన చేశాడు. కాబట్టి దానియేలు కూడా ఆ విధంగా విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి తండ్రి కుడిపార్శ్వన ఇప్పుడు మన కొరకై విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. రోమా 8:34లో ఉంది, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడు ఆయనే. యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. రోమా 8:26 అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నాడు, పరిశుద్ధులు ప్రార్థన చేస్తున్నారు, ప్రవక్తలు ప్రార్థన చేస్తున్నారు, తర్వాత అపోస్తులు ప్రార్థన చేశారు. మనం మాత్రం ప్రార్థన చేయట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థనను విభజించుకోవాలి. గంటసేపు ప్రార్థన చేస్తే ఒకటే ప్రార్థన కాదు, ప్రభు అది దయచేయి, ఇది దయచేయి, అది దయ, అలాగా ప్రార్థన కొంచెం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఒక అంశాన్ని దేవుని సన్నిధిలో ఎత్తిపడటం, అది మొదటి విషయం. రెండవది ఏమిటంటే ప్రేయర్. ప్రార్థన అంటే ఏమిటంటే, ప్రార్థన యొక్క పవిత్రతను గుర్తిరిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన అట్లా అట్లా చేయకూడదు, ఎట్లా పడితే అట్లా మన మనుషులతో మాట్లాడినట్టుగా దేవునితో మాట్లాడకూడదు. దేవునితో మాట్లాడేటప్పుడు చాలా గౌరవంగా మాట్లాడాలి. ప్రార్థన అంటే ఏమిటంటే, అదే దేవునితో మనం మాట్లాడటం. వాక్యం అంటే ఏమిటి? దేవుడు మనతో
మాట్లాడటం. ఎందుకంటే ఒక ముఖ్యమైన ఉన్నతమైన వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు చీప్గా మాట్లాడలేదు. అదేవిధంగా మనం సరదాగా ఫ్రెండ్స్తో మాట్లాడకూడదు. మనకంటే పై వ్యక్తులతో మాట్లాడటం గౌరవంగా ఘనంగా మనం మాట్లాడాలి. మరి దేవునితో మన ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడాలి. దేవునితో మనం మాట్లాడేటప్పుడు ఎంతో గౌరవంగా తగ్గించుకుంటూ ఆయన హెచ్చించాలి. ప్రార్థన యొక్క పవిత్రత అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఇది జనరల్ ప్రేయర్. రెండవది ప్రార్థన. మూడవది ఇక్కడ యాచన. యాచన ఏమిటంటే విన్నవించుకోవటం, యాచించటం. యాచించడం అర్థం ఏమిటి? మనం దేవుణ్ణి అడగడం, బతిమాలుకోవటం కదా. ఇవే మాటలు పౌలు కూడా చూడండి, ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పు ప్రార్థనలో ఉన్న ఈ అడ్జెక్టివ్స్ను చక్కగా ఆయన రాస్తున్నాడు. 6వ వచనం, దేని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. చూసారు, ఇక్కడ కూడా ఏం రాయబడ్డాయి? ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, విన్నపములు. ఇక్కడ విన్నపములు రాయబడింది. కాబట్టి విన్నపాలు, విజ్ఞాపనలు మనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి రాయబడిన మాట, మనం ఎక్కువగా ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ఏమిటంటే మనం ఎక్కువగా ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. ఇక మూడవ మాట, మనం దేనికోసం ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం? మనం ఒకటి విజ్ఞాపన, రెండవది ప్రార్థన, మూడవది యాచన. యాచన అంటే యాచించటం. మీకు తెలుసు యాచించటం. మనం ఎక్కడన్నా కార్లు బస్సులు ఆపారు అనుకోండి, ఎట్లా యాచిస్తారు వాళ్ళు? అట్లాగే మన దేవుణ్ణి ఇక ఆ విధంగా మనం తగ్గించుకున్న ప్రభువా నువ్వు నాకు సహాయం చేయి, యాచించటం, విన్నవించుకోవటం, విన్నపాలు తెలుపుకోవటం, అంతగా మనం తగ్గించుకొని విజ్ఞానం. నాలుగవది ఏమిటంటే కృతజ్ఞతాస్తుతులు. ఏం చేయాలి? ఎప్పుడు అడగటమే కాదు, దేవునికి మనం ఇవ్వాలి. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఉన్న అంతరంగా ఉన్న సమస్తం ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొకము. కాబట్టి ప్రార్థనలో కృతజ్ఞత అనేది ఒక భాగంగా ఉంటుంది. మనం ఎప్పుడు అడగటమే కాదు, దేవునికి ఇవ్వటం కూడా ఉండాలి, నేర్చుకోవాలి. ఎక్కువగా మనం ఏం చేయాలంటే కృతజ్ఞతలు చెల్లించాలి. చూడండి ఆ మాటలు, 1 తిమోతి 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఏది ఎలైనగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుతున్నది. ప్రార్థన వలన పవిత్రపరచబడుతుందట. మనం చేసే ప్రార్థన వల్ల సంగతులు పవిత్రపరచబడతాయి. అంతమాత్రం ఇక రాయబడినమాట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాలుగవది ఇక్కడ 4 విషయాలు రాయబడ్డాయి. కాబట్టి ప్రార్థనను విభజించి మనం ప్రార్థించాలి. మొట్టమొదటిగా విజ్ఞాపనలు, ప్రార్థనలు, విన్నపములు, కృతజ్ఞతాస్తుతులుగా విభజించి. ఏమంటారంటే ద వెరైటీ ఆఫ్ ప్రేయర్ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మూడవ సంగతి ఏమిటంటే మనం దేనికి ద ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రేయర్స్. మనం ప్రార్థన చేయాలని చెప్పి మరి దేని గురించి మనం ప్రార్థన చేయాలి? దేని గురించి మనం ప్రార్థన చేయాలంటే 2వ వచనం, 1 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం, రాజుల కొరకును, అంతకన్నా ముందు ఇంకో మాట, ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. చూసారు, మీరు గమనించారన్నమాట. అందరి కోసం ప్రార్థన చేయాలి. మన బంధువుల కోసం, మన స్నేహితుల కోసం, మన తెలిసిన వారి కోసం, తెలియని వారి కోసం, శత్రువుల కోసం, స్నేహితుల కొరకు, అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. పూర్వదినాల్లో పరిచయం ఏం చేసేవాళ్ళంటే కేవలం ఇశ్రాయేల్ కొరకే ప్రార్థన చేసేవాళ్ళు. అలా చేయకూడదు. మనం అందరి కోసం ప్రార్థన చేయాలి. మన శత్రువుల కొరకు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు ఆయన? మీ శత్రువులను ప్రేమించుడి, మేము హింసించే వారి కొరకు ప్రార్థన చేయడని ప్రభువు చెప్పాడు. కాబట్టి మనం శత్రువుల కొరకు, మిత్రుల కొరకు, దూరస్తుల కొరకు, తెలిసిన వాళ్ళ కొరకు, పక్క వారి కొరకు ఎంతో ప్రార్థన, అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు అందరి కొరకు ప్రార్థన చేయాలి? బైబిల్లో ఉంది, అందరూ మారు మనసు పొందాలి. అంతే కదా? చూడండి ఆ మాటలు. అదే తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గలవారే ఉండవాలని హెచ్చరించును. మనుషులందరూ రక్షణ పొందాలి. ఎందుకంటే దేవుడు అందరి కోసం ప్రాణం పెట్టాడు.
బైబిల్లో ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు. అంటే అందరి కోసం, నల్లవాళ్ళు తెల్లవాళ్ళు జాతి ఏ భేదం లేకుండా దేవుడు అందరినీ ప్రేమించాడు. మనం కూడా ఏం చేయాలంటే అందరి కోసం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకరక్షకుడు, అంటే అందరికీ రక్షకుడు ఆయన. 1 యోహాను 4వ అధ్యాయం 14వ వచనం. 1 యోహాను 4:14 వచనం. తన కుమారుని లోకరక్షకుడా ఉండుటకు పంపబడినట మేము చూసారా. యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకరక్షకుడిగా పంపించాడు. అందరి కోసం యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణం పెట్టాడు. ఎవరి కోసం ప్రాణం పెట్టాడు యేసు ప్రభు వారు? కేవలం యూదుల కోసమైనా? బైబిల్ లేకుండా ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, లోకమంతని కొరకు ఆయన ప్రారంభించాడు. కాబట్టి మనం సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. బైబిల్లో ఉంది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని యేసు ప్రభు వారు తన చివరి ఆయన పరలోకానికి వెళ్ళే ముందు చెప్పిన మాట. ఇంకా 28వ అధ్యాయం 20వ వచనం మత్తయి, అక్కడ కూడా ఇంకా బాగా రాశాడు చూడండి. మత్తయి 28:20 మత్తయి 28:20 దొరికిందా? నేను మీకు అలా కాదు, 19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా, సమస్త జనులు అంటే అందరూ, లోకమంతటికి సువార్త ప్రకటించండి, లోకమంతటికి వాక్యాన్ని ప్రకటించండి, అందరికీ రక్షణ సువార్త తెలియండి, ఎంతమంది మారు మనసు పొందారో అందరికీ బాప్టిజం ఇవ్వండి అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఎవరి కోసం మనం ప్రార్థన చేయాలి? మీరు అడగవచ్చు, ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఎవరి కోసమైనా ప్రార్థన చేయొచ్చు, దీనికి ఎక్సెప్షన్ లేదు, మినహాయింపు ఏమీ లేదు. భూగోళాన్ని ముందు పెట్టుకొని భూగోళం అంతా నువ్వు ప్రార్థన చేయవచ్చు, అలాంటి అవకాశం మనకి ఇచ్చాడు. కాబట్టి ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ద ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రేయర్ మీన్స్ టు ద వరల్డ్. నెంబర్ 1 ఏంటంటే లోకమందరి కోసం, అందరి కోసం ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తామంటే మన పిల్లల కోసం, మన కోసం ఎక్కువ భారంతో చేస్తాం, వేరే వాళ్ళ కోసం మనం పట్టించుకోం. ఎవరన్నా మనం బాధ పెట్టారనుకోండి, ఇంకా వాళ్ళ పేరు కూడా ఆ ప్రార్థనలు ఎత్తనే ఎత్తాం, అది మంచిది కాదు. అందరి కోసం మనం ప్రార్థన చేయాలి, అది మొదటి సంగతి. ఇక తర్వాత ఇంకెవరి కోసం ప్రార్థన చేయాలి? రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థన చేయాలి. మనం రాజుల కోసం ప్రార్థన చేస్తే రాజుల మనస్సు మారిపోద్ది. మీకు తెలుసా? ప్రధానమంత్రి కొరకు, మీ మంత్రుల కొరకు ప్రార్థన చేస్తే వారు ఏదైతే చెడ్డ పని క్రైస్తవులకు చెడ్డదేదో తలపెట్టాలనుకుంటున్నారో దాన్ని చేయకుండా దేవుడు మారుస్తాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. నెహెమ్యా గ్రంథం 1:14 దొరకట్లేదు మీకు? చెప్పిన అయ్యా 1:11 చదువుకొని. కాబట్టి నెహెమ్యా ఏం చేశాడంటే, నెహెమ్యా రాజు కోసం ప్రార్థన చేస్తే ఆ రాజు మనసు కరిగిపోయింది. మీకు తెలుసా? ప్రభా, నా దేశం జ్ఞాపకం, యెరూషలేమును జ్ఞాపకం చేసుకో. యెరూషలేము ప్రాకారాలు పడిపోయాయి, దాని గుమ్మాలు కాల్చివేయబడ్డాయి. నేను నా ప్రజల పక్షంగా నేను వెళ్తాను, నాకు వెళ్ళటానికి నా రాజు అనుమతి కావాలి ప్రభా, నువ్వు కార్యం చేయని నెహెమ్యా ఎంతో దుఃఖంతో, భారంతో రాజు మనస్సు కరిగేటట్టుగా ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క రాజు మనస్సు చూడండి, ఆ మాట 11వ వచనం కింది భాగంలో ఉంది. ఈ మనుష్యుడు, నేను చదువు, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపు. ఏ మనుష్యుడు? రాజు. ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని. అంటే రాజు కొరకు ప్రార్థన చేసి, ప్రభా, నేను నా దేశానికి వెళ్ళాలి, నా పట్టణాన్ని కాపాడాలి, పడిపోయిన గుమ్మాలు, కాల్చబడిన గుమ్మాలు కట్టాలి ప్రభా, నాకు అనుమతి కావాలి అని రాజు నిమిత్తమే ప్రార్థన చేస్తే దేవుడు తెలియకుండానే రాజు హృదయాన్ని కలిగించాడు. ఆ 2వ అధ్యాయంలో రాజు ఏం చేస్తాడంటే నెహెమ్యాకు అనుమతి ఇస్తాడు. అనుమతి ఇవ్వటం కాదు,
తనతో పాటు అవన్నీ కూడా అవి కట్టడానికి కట్టడాలు, గుర్రాలు, రౌతులు, ఆ వస్తువులు అన్నీ కూడా పంపిస్తాడు. దేవుడు విశ్వాసులైన వారు ప్రభుత్వాల కోసం, రాజుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు వారి ద్వారా మేలు జరిగిస్తాడు. వారు తన పెట్టాలనుకున్న హాని జరగదు. మీకు తెలుసా, ఆ మొర్దెకై, ఎస్తేరు కలిసి ప్రార్థన చేశారు. చట్టం వచ్చింది, యూదులందరూ కూడా సంవరించబడాలి అని ఒక ఆజ్ఞ బయలుదేరి 120 సంస్థానాల్లో అప్పటికే వెళ్ళింది. కానీ విశ్వాసులైన వారు, యూదులైన వారు భారంతో, దుఃఖంతో వారు ప్రార్థన చేస్తే చట్టాలు మార్చబడ్డాయి. దేవుడు చట్టాన్ని మార్చాడు. ఏ హామాన్ అయితే చట్టాన్ని తీసుకొచ్చాడో అదే హామాను ఉరికొమ్మ ఎక్కి చంపబడ్డాడు. అర్థమైందండి? చట్టాలు మార్చబడతాయి, ప్రభుత్వాలు బారిపోతాయి, దేశంలో నెమ్మది ఉంటుంది. రాజులు క్రైస్తవులకు తలపెట్టాలనుకున్న హాని తలపెట్టకుండా దేవుడు చేస్తాడు. అయితే ప్రొవైడెడ్ మనం ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి. బ్యూరోక్రాట్స్ ఉన్నారు కదా, ఈ అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో బ్యూరోక్రాట్లు ఎక్కువ అవినీతి పెరిగింది. కాబట్టి అధికారులు నీతివంతమైన పరిపాలన ఇవ్వాలంటే క్రైస్తవులు ప్రార్థన చేయాలి. ఒకవేళ నేను అంటాను, క్రైస్తవుడే విశ్వాస కనుక ప్రార్థన చేయకుండా నోరు మూసుకొని కూర్చుంటే సంఘం, సమాజం, దేశం నష్టపోద్ది. సమాజంలో నీతివంతమైన పరిపాలన ఉండదు, క్షేమం ఉండదు. ఈ క్షేమం అనేది అధికారుల మీద, ముఖ్యమంత్రుల మీద, ప్రధానుల మీద లేదు, విశ్వాస చేసే ప్రార్థన మీద ఆధారపడి ఉంది. అర్థమైందండి? దీనికి బైబిల్లో ఎన్నో రుజువులు ఉన్నాయి. మనం ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ పరిస్థితిలో ఇంకొద్ది 2 రోజుల్లో మా రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రభా, నీతివంతమైన పరిపాలన, క్రైస్తవులకు హాని తలపెట్టని, సువార్తకు ఆటంకం లేని ప్రభుత్వాలు మనం అనుగ్రహించు, మా రాజులను మార్చు. మనం ఏం చేయాలంటే, పూర్వకాలంలో ఈ మాట రాసినప్పుడు పౌలు ఆ రోమా సామ్రాజ్యాన్ని నీరో చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. నీరో చక్రవర్తి చాలా క్రూరుడు. కానీ అయినప్పటికీ సరే ఆనాటి అపోస్తలులు రాజులను కానీ అధికారులను కానీ ద్వేషించలే. వారి చేత శ్రమల పాలు పొందుతున్నప్పటికీ వారి క్షేమం కోసం ప్రార్థన చేశారు. చూడండి, మనం ఎప్పుడు కూడా ఆఫీస్ని మనం రెస్పెక్ట్ చేయాలి. వ్యక్తులను మనం రెస్పెక్ట్ చేయకపోయినా పర్వాలేదు, ఆ హోదాను మనం, ఉదాహరణకి ప్రధానమంత్రి మోడీ, ఆయన క్రైస్తవులకు వ్యతిరేకంగా చేస్తున్న పనులను బట్టి మనం ఆయన వ్యతిరేకిస్తాం. కానీ ఆ ప్రధానమంత్రి సీటును, ఆ హోదాని, ఆ ఆఫీస్ని మనం ఆనర్ చేయాలి. క్రైస్తవులుగా మన బాధ్యత అది. కాబట్టి క్రైస్తవులు తిరుగుబాటు చేయమని లేదు. పేతురు కూడా మాటలు రాస్తున్నాడు, మీరు తిరుగుబాటు చేయొద్దు, మీరు ప్రార్థన చేయండి, అధికారులకు లోబడి ఉండండి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. తర్వాత ఇవన్నీ రాయబడ్డాయి. ఇప్పుడు 3 విషయాలు చూసాం మనం. ఒకటి, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి మనం చూసాం. రెండవది, ప్రార్థనలో రకాలు, భాగాల గురించి మనం చూసాం. మూడవది, ఎవరి గురించి మనం ప్రార్థన చేయాలో, ద అబ్జెక్ట్ ఆఫ్ ప్రేయర్ గురించి కూడా మనం చూసాం. అది మూడవది. నాలుగవది చూడండి, ఎందుకు మనం ప్రార్థన చేయాలి, కారణం ఏమిటంటే, ద రీజన్ ఫర్ ప్రేయర్స్ ఏంటంటే, ఇట్ ఈస్ గుడ్ అని ఆయన మాట రాయబడింది. చూడండి, ఆ మాటలు 3వ వచనం, ఇది మంచిది మన రక్షకుడకు దేవుని దృష్టికి ఇది అనుకూలమైనది ఉన్నది. ఏది మంచిది? ఏది మంచిదంటే ప్రార్థన చేయటం మంచిది. ప్రార్థన చేయడం చాలా మంచిది. అదేం చేస్తుందంటే మనకు నెమ్మదినిస్తుంది. 1వ వచనంలో రాయబడేది, సంపూర్ణ భక్తి మాన్యత కలిగి ఉండాలంటే, అన్నిటి నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం మంచిది. అంత మాత్రమే కాదు, ఈ ప్రార్థన దేవుణ్ణి సంతోషపరుస్తుంది. అదే కదా 3వ వచనంలో మనం రాసింది, ఇది దేవుని దృష్టికి, మన రక్షకుడకు దేవుని దృష్టికి, అంటే ప్రార్థన దేవుణ్ణి సంతోషపరుస్తుంది. దేవుణ్ణి ఆనందపరిచేది ఏంటి? యేసుప్రభు వారు గురించి తండ్రి అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనంది. అంటే ఎందుకు యేసుప్రభు వారి గురించి ఆ మాట చెప్పాడు అంటే, యేసుప్రభు వారు ఎక్కువగా ప్రార్థన చేసేవాడు, పరిశుద్ధంగా జీవించేవాడు, ఇవన్నీ కూడా తండ్రికి ఇష్టమైనవి. కాబట్టి ఇది దేవుణ్ణి సంతోషపెట్టేది ఏమిటంటే ప్రార్థన చేయటం. మనం ప్రార్థన చేస్తే మన దేవుడు సంతోషపడతాడు. కాబట్టి ప్రార్థన చేయటం అనేది చాలా మంచిది. అంత మాత్రమే కాదు, మరి రక్షింపబడిన వ్యక్తులు ఏం చేయాలి? అక్కడ రక్షింపబడిన వ్యక్తులు ప్రార్థన చేయకపోతే, ఇక్కడ రాయబడిన మాట మీరు చూడండి, నేను చదువుతాను. 4వ వచనం, మనుషులందరూ రక్షణ పొంది
సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గల వారై ఉండవాలని. ఒకవేళ రక్షింపబడిన వ్యక్తి సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ప్రార్థన చేస్తే వస్తుంది. ప్రార్థన చేయలేదు అనుకోండి, వారికి ఏమీ అర్థం కాదు, ఏదో వస్తుంటారు పోతుంటారు, రక్షింపబడ్డారు కానీ ఆ డెప్త్లోకి రాదు, ఆ ఎదుగులో రాదు వాళ్ళకి. కారణం ఏంటంటే మనం ప్రార్థన చేస్తే సత్యాన్ని కూర్చుని అనుభవ జ్ఞానంలోకి వాళ్ళు వస్తారు. అర్థమైందండి? ప్రార్థన ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? అది మంచిది కాబట్టి చేయాలి, అది దేవుని దృష్టికి అనుకూలమైనది కాబట్టి చేయాలి, మనం నెమ్మదిగా బ్రతకాలంటే, సుఖంగా బ్రతకాలంటే చేయాలి. ఇవన్నీ కారణాలు ఉన్నాయి కాబట్టి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అర్థమైందా? అంత మాత్రమే కాదు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట మాట చదవండి, 5వ వచనం. తీసుకున్నా మాట చూడు, 5వ వచనం దొరికిందమ్మా. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. కాబట్టి మన ప్రార్థనకు ఆధారం, ద బేస్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ జీసస్ క్రైస్ట్. మన యొక్క ప్రార్థనకు ఆధారం ఏమిటిది? మనం ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థనలు దేవుని సన్నిధికి పోవాలి. ఎలా వెళ్తాయి అంటే మనం భారంగా ప్రార్థన చేయాలి. యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడు? నా దేవునికి నాకు మధ్యవర్తి లేడు, అయ్యో నాకు మధ్యవర్తి లేడు కదా, ఎంపైర్ లేడు కదా అని బాధపడుతున్నాడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనం. ఆయన ఎంత బాధపడుతుండో యోబు మీరు గమనించండి. 9వ అధ్యాయం 33వ వచనం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనం. ఆ మాట చదువుతాను మీకు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనం. ఆయన నావలే నరుడు కాడు, నేను ఆయనతో వాద్యమాడ జాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. ఆయన నావలే అంటే దేవుడికి నాకు మధ్యవర్తి లేడు అని బాధపడుతున్నాడు. అయితే రాయబడిన మాట ఏమిటంటే మా ఇద్దరి మీద ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. కాబట్టి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఇందాక తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం దొరికిందా? 2:5. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. చూశారు? కాబట్టి మన ఇద్దరికి, దేవునికి మనకు మధ్యవర్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే మన మధ్యవర్తి. ఆయన దైవ మానవుడు. ఆయనలో తండ్రి సుగుణాలు ఉన్నాయి. మానవుడు సంపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు, దైవ మానవుడు. ఆయన దేవుని గురించి ఆయనకు తెలుసు, మానవు గురించి ఆయనకు తెలుసు. ఈ ఇద్దరిని కలిపేది యేసు ప్రభువారు. కలవరు సెలవులో ఆయన వేలాడి మనల్ని మధ్యవర్తిగా మన కొరకుండి ఆయన ప్రాణం పెట్టి రక్తం గార్చాడు. కాబట్టి మన ప్రార్థనలకు ఆధారం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారే. యేసు ప్రభువారే లేకపోతే, ఆయన రక్తం దార్చకపోతే, ఆయన మనకు ఉదాహరణకి మనం ఒక చెక్ ఉందనుకోండి, ఆ చెక్కు మీద సంతకం లేకపోతే చెక్కు చెల్లదు. దానిలో నువ్వు 2 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు రాసినా కానీ దానికి చెక్కులో సంతకం లేకపోతే బ్యాంకు వాడు. అలాగే మన ప్రార్థనలు ఎన్ని చేసినా సరే అవి యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయకపోతే దేవుని సన్నిధికి వెళ్ళవు. కారణం ఏంటంటే మధ్య వ్యక్తి మన ఇద్దరి మధ్యలో ఎంపైర్గా ఉండి మన ఇద్దరిని ఉద్యోగం కలిపేవాడు, మన ఇద్దరికి సమాధానం ఇచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మనం ఏం చూస్తున్నామంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తి అని చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, రాయబడిన మాట మరొక సంగతి చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు 5వ వచనం 7వ వచనం మనం చదివాం. తర్వాత ఇప్పుడు ఎన్ని విషయాల్లో మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి ఏమిటంటే ఇది ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన ప్రాముఖ్యత గురించి మనం మొదటి 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిగా ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి మనం జ్ఞాపకం చేశాం. రెండవది ఏమిటంటే ద వెరైటీ ఆఫ్ ప్రేయర్స్, అంటే ప్రార్థనలో రకాల గురించి మీరు గుర్తుపెట్టుకోవడానికి రిపీట్ చేస్తుంది. ప్రార్థనలో జ్ఞాపకం అంటే విజ్ఞాపన ప్రార్థన, కృతజ్ఞత, విన్నపాలు, యాచనలు, ఇవి అది రెండవది. మూడవది ఏమిటంటే మరి
దేనికోసం మనం ప్రార్థన చేయాలంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి, రాజుల కోసం. ఈరోజు ప్రత్యేకంగా మనం దీనికోసమే ప్రార్థన చేస్తున్నాం. రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రభుత్వాల కొరకు, అందరి కోసం మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. అంత మాత్రమే కాదు, మంచిది ప్రార్థన అనేది మంచిది కొరకు ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది. మరి ప్రార్థన అనేది ఎందుకు ఏమిటంటే అది మంచిది, అది సమాధానం. కాబట్టి మనం ప్రార్థన చేయవలసి ఉంది. అంత మాత్రమే రాబోయిన మాట. మరి ఇక్కడ చాలా విషయాలు, ఎక్కువ విషయాలు మీరు చెప్తున్నాను. మరి ఇన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటారో నాకు తెలియదు. చివరి 8వ వచనం చూడండి. 8వ వచనం, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములు లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. కాబట్టి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. అంటే ఈ పవిత్రమైన చేతులు 24వ వచనం దొరికింది మీకు. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం. దొరికిందాము. 24వ అధ్యాయం, కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం. దొరకట్లేదు మీకు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడే. కాబట్టి ఇక్కడ చేతులు ఎత్తుట అనేది, నిర్దోషమైన చేతులు ఏం చెప్తున్నాయంటే నిర్దోషమైన చేతులు హృదయాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ తిమోతి రాసిన పత్రికలో రాయబడిన మాట ఏమిటంటే పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలంట పురుషులు. ఏమని ప్రార్థన చేయాలి? పవిత్రమైన చేతులు. పవిత్రమైన చేతులు దేనికి గుర్తు అంటే పవిత్రమైన హృదయానికి గుర్తు. కాబట్టి ఆ విధంగా మరి పవిత్రమైన చేతులకి పురుషులే ప్రార్థన చేయండి, స్త్రీలు ప్రార్థన చేయమని కాదు. మీరు 1 కొరింథీ 11వ అధ్యాయంలో పురుషులు ప్రార్థన చేస్తున్నారు, స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ పురుషులే ప్రార్థన చేయమన్నారు కదా, పురుషులే ప్రార్థన చేయాలేమో అలా కాదు. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన. చూడండి, ప్రార్థనలో రకరకాల భంగిమలు ఉన్నాయి. అలనాడు సొలొమోను భక్తుడు 1 రాజుల 8వ అధ్యాయంలో ఆయన చేతులెత్తి ప్రార్థన చేశాడు. అవకాశం ఇట్లా చేతులెత్తి ఆయన ప్రార్థన చేశాడు. ఇంకా దానియేలు ఏం చేశాడు? మోకరించి ప్రార్థన చేశాడు. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో ఎట్లా ప్రార్థన చేశాడు? మోకరించి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశం వైపు కళ్ళెత్తి ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఒక తండ్రి 5 రొట్టెలు 2 చేపలు పంచే క్రమంలో ఆయన ఆకాశం వైపు కళ్ళెత్తి ప్రార్థన చేశాడు. తర్వాత ప్రార్థన అంటే పోస్టర్స్ ఆఫ్ ప్రేయర్ గురించి మాట్లాడుతుంది. ప్రార్థన భంగిమలు. అంత మాత్రమే నిలబడి కూడా ప్రార్థన చేయొచ్చు. కొంతమంది ఇప్పుడు ఆ సుంకరి మరి 18వ అధ్యాయంలో నిలబడి, దూరంగా నిలబడి మరి ప్రార్థన చేశాడు. దావీదు 1 సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనంలో మరి ఆయన ఏం చేశాడంటే కూర్చొని ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? కూర్చొని ప్రార్థన చేసినట్లుగా వాక్యంలో ఉంది. అదేవిధంగా ఎలియాజరు 24వ అధ్యాయం 26వ వచనం ఆదికాండంలో ఎలా ప్రార్థన చేశాడు? తల వంచి ప్రార్థన చేశాడు. అదేంటండి, అంత మాత్రమే కాదు, మరి ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో ఆయన సాగిలపడి ప్రార్థన చేశాడు. ఎవరు? అబ్రాహాము. కాబట్టి ఇవన్నీ కూడా చేతులెత్తి ప్రార్థన చేసిన, తల వంచి ప్రార్థన చేసిన, మోకరించి ప్రార్థన చేసిన, సాగిలపడి ప్రార్థన చేసాం, నిలబడి ప్రార్థన చేసాం, కూర్చొని ఎలాగైనా ప్రార్థన చేయవచ్చు. మన హృదయం సరిగ్గా ఉండాలి. హృదయం సరిగ్గా లేకుండా మనం మోకరించి ప్రార్థన చేసినా దేవుడే వినడు. ఒకవేళ మన హృదయం సరిచేయబడి పవిత్రమైన హృదయం కలిగి మనం మరి నిలబడి ప్రార్థన చేసినా, కూర్చొని ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. అట్లని చెప్పి నేను మీరందరూ కూర్చొని మోకరించగలని అనట్లేదు. మోకరించగలిగిన వాళ్ళు మోకరించాలి. మోకరించలేకపోయినా సరే హృదయం పవిత్రమైన చేతులు, పవిత్రమైన హృదయాన్ని కలిగి చూపిస్తున్నాయి. అలాంటి హృదయంతో మనం ప్రార్థన చేస్తే. రెండవది చూడండి, 8వ వచనం. ఏది? 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయములు లేనివారై. కోపము, సంశయము. ఇప్పుడు కోపం అనేది ఎక్కువ ఉంటే దేవుడు మన ప్రార్థన కలిగి ఆలకించాడు. సంశయము, డౌట్, అనుమానం కలిగి ఉంటే కూడా మన ప్రార్థన వినడు. పురుషులు ఏం చేయాలి? కోపాన్ని తగ్గించుకోవాలి. పురుషుల పేరు ఎందుకు ఎత్తాడు? పురుషులు ఎందుకు పౌలు అంటే స్త్రీలు ఎలాగో ప్రార్థన చేస్తారు. స్త్రీల కొడుకులో స్త్రీలు ప్రార్థన చేస్తారు. పురుషులు తక్కువగా ప్రార్థన, కుటుంబాల్లో కూడా స్త్రీలు ఎక్కువగా ప్రార్థన చేసుకుంటారు పురుషులు. అందుకని కాబట్టి పురుషులు ఏం చేయాలంటే కోపాన్ని విడిచిపెట్టాలి, డౌట్స్, అనుమానాలు విడిచిపెట్టాలి, సంశయాలు తీర్చుకోవాలి. అందుకే అక్కడ రాయబడిన మాట ఏమిటి? ఏ మాట అది?
యాకోబు 1:5. యాకోబు 1:5లో ఆయన అయితే ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో, అది 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 ముఖ్యమైనది. మనం అడుగుతున్నాం కానీ అడిగే విషయంలో సందేహం ఉండకూడదు. ప్రార్థన చేస్తున్నాం ఒక విషయాన్ని గురించి, దేవుడు చేస్తాడో చేయడో, ఏమో చేస్తాడో చేయడో, అనుమానంతో సగం సగం అలా చేయకూడదు. దేవుడు దీన్ని చేస్తాడు, జరిగిస్తాడనే పూర్తి నమ్మకంతో ప్రార్థన చేయాలి. అనుమానాలు, సంశయాలు, సందేహాలతో ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఈ రూఫ్ కూడా దాటి కూడా వెళ్ళదు. కాబట్టి పురుషులు ఎలా ప్రార్థన చేయాలి? మొట్టమొదటిగా సంశయాలు, కోపాన్ని విడిచిపెట్టాలి. రెండవది పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి కదా. మరి కోపాన్ని విడిచిపెట్టాలి, సంశయాలు విడిచిపెట్టాలి, పవిత్రమైన చేతులెత్తి మరి ప్రార్థన చేయాలి. ద యాటిట్యూడ్ ఇన్ ప్రేయర్ అంటారు దీన్ని. అర్థమైందండి? 5 విషయాలు చెప్పాను మీకు. ఒకటి, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. రెండవది, ప్రార్థనలో భాగాలు. మూడవది, ప్రార్థన ఎవరి కోసం చేయాలి. నాలుగవది, ప్రార్థనకు ఆధారమే ఏంటి? ఎవరు? మధ్యవర్తి యేసుక్రీస్తు. ప్రార్థన ఎందుకు చేయాలి? ఇది మంచిది, మన రక్షకుడు దేవునికి అనుకూలమైంది. మరి ఎలా ప్రార్థన చేయాలి? వెరైటీస్. దాన్ని ఎలా ప్రార్థన చేయాలి? కూర్చొని ప్రార్థన చేయి, నిలబడి ప్రార్థన చేయి, ఏదైనా ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ రాయబడింది పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి, అనుమానం, కోపం లేకుండా. ఇలా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన, ఇది సరైన రైట్ ప్రేయింగ్ అంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కూడా రైట్ ప్రేయింగ్లో, సరైన ప్రార్థనలో ఇది విధానం. కాబట్టి ఇలాగ మనం ప్రాక్టీస్ చేద్దాం. అందరి కోసం ప్రార్థన చేద్దాం, రాజుల కోసం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఎలక్షన్స్ కొరకు మరి ఇప్పుడు కొట్లాటలు, అల్లర్లు లేకుండా సజావుగా మరి మంచి ప్రభుత్వాలు, నీకు ఇష్టమైన ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఎన్నుకోబడటానికి మా దేశం, భారతదేశం కోసం నువ్వు ప్రాణం పెట్టావు. భారతదేశం, మా దేశం పేరు నీ గ్రంథంలో లిఖించావు. మన దేశం అంటే దేవునికి ఎంత ఇష్టమో మీకు తెలుసా? భారతీయులు అంటే దేవుని గుండెల్లో ప్రత్యేకంగా ఒక స్థానం ఉంది ఆయనకు. ఒకటి, భారతీయులందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మొదటిది. రెండవది, భారతదేశం కోసం మొదటి అపోస్తలుడు తోమాని దేశానికి పంపించాడు. మూడవది, భారతదేశం పేరు పరిశుద్ధ గ్రంథంలో లిఖింపజేశాడు. ఈ అమెరికా, రష్యా ఈ దేశం పేరు లేదు. కాబట్టి భారతీయులను దేవుని గుండెలో పెట్టుకుంటున్నాడు. కాబట్టి ఈ దేశం కోసం నీవు నేను ప్రార్థన చేయాలి. విశ్వాసి ప్రార్థన చేయకపోతే దేశం నష్టపోతాయి, ప్రభుత్వాలు నష్టపోతాయి, క్రైస్తవులకు కష్టాలు వస్తాయి. మరి సుభిక్షమైన పరిపాలన అధికారులు, ప్రభుత్వాలు అందించాలంటే మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థన చేయడానికి దేవుడు మనకు సహాయం చేయగాక.